నా ఆవు అమ్ముతానే ఉంటావు కదన్నా. ఆవు అయితే అమ్ముతానా, మీకైతే అమ్మన్నావు. ఏనా ఏంటికమ్మావు? రేపు బక్రీద్ పండగని మా బాబు ఈ పఠాన్ గానికి భాషా గానికి ఆవు నమ్ముతానట్టున్నాడు. ఆడిపోయి మనం అడిగినామనుకో వీళ్ళు నాతో గొడవ పడతారు. డైరెక్ట్ ఎస్ఐకి ఫోన్ చేసి చెప్తా. పెద్దయినా ఇందాక ఫోన్ చేసిందా నువ్వే కదా? సార్ ఎక్కడ ముస్లిమ్స్ ఏదో ఆవు కొంటారని చెప్పి ఫోన్ చేసినావు. వచ్చారు చూసారు, వాళ్ళే కొనింది ఆవును. వాళ్ళేనా? డబ్బులు ఇచ్చారా? ఇచ్చినారు సార్. ఒక్క నిమిషం మాట్లాడదాంపా. ఆగయ్యా. నమస్తే సార్. నమస్తే. కానీ అవును కొనేది మీరేనా? అవును సార్, కొన్నాం. అవును ఏంటి కొన్నారయ్యా మీరు? సార్ అవసరం ముందు కొన్నాం, అయినా మా బాధలు చెప్పుకుంటే తీరేడు కాలేదు సార్. కాదయ్యా, మీరెందుకు కొంటారయ్యా అవును? ఇప్పుడు మీకేం అవసరం వచ్చిందంతా? సార్ అంత అవసరం ఉంది కాబట్టి కొన్నాం సార్. ఆ మంచి అమ్మింటే మీరు కొంటారా? అవును సార్. భాషాబాయ్ ఒకసారి ఆ మంచిని పిలుచుకొని రాపోయి. సార్ ఇతనే సార్. సార్ నమస్తే సార్. నమస్తే అయ్యా. ఆవుని ఎందుకు అమ్మినావయ్యా ఇళ్ళకు? సార్ నా లెక్క అవసరం ఉండి అమ్మినా సార్. కాదు బాబు, నీకు లెక్క అవసరం ఉంటే వాళ్ళకే ఎందుకు అమ్మాలా? ఏరే వాళ్ళకి అమ్మచ్చు కదా. నా ఆవు కొనడానికి వచ్చిన వాళ్ళందరూ తక్కువ అడిగినారు. వీళ్ళ దగ్గర మంచి రేటు వచ్చింది నా. అయినా వీళ్ళకి అమ్మితే తప్పేంటినా? బాబు నువ్వు ఆవు అమ్మడంలో తప్పేం లేదు. ఈ టైంలో వీళ్ళకి అమ్మడం తప్పు కదా. నా కొంటే తప్పే ఉందినా? రే భాష ఉండు, నేను మాడతా. మేము అసలు ఆవు ఎందుకు కొన్నానో తెలియకుండా నువ్వు ఎందుకు మాడుతున్నావునా? మా బాబు వాదన వద్దు. అసలు నువ్వు ఆవుని ఎందుకు కొన్నావు, ఎందుకు నువ్వు పట్టకపోతున్నావు, విషయం చెప్పు మాకు అసలు. సార్ అసలు ఏం జరిగిందంటే నా పటాన్న ఎరా భాష, ఏమన్నా ఇంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మొన్న మీ వదిన డెలివరీ అయిందా, బాబు పుట్టినాడు. మీ వదినకు పాలు తక్కువ వచ్చినాయా, అదే ఆలోచిస్తున్నారా? దానికేముంది నా, ఈ చెర్రలేకు బుడ్డి పాలు ఉన్నాయి కదా. పాలల్లో పెద్దగా విటమిన్స్ ఉండవు. స్వచ్ఛమైన ఆవు పాలు తాపితే పిల్లోడు ఎదుగుదల అవుతాడని డాక్టర్ చెప్పినాడు. దాని గురించి ఆలోచిస్తాడా. ఆవు పాల నువ్వు మొన్ననే ఒక ఆయన ఆవు అమ్ముతాన్నాడు. ఆవు తెచ్చుకొని ఇంటికాడ కట్టేసుకుంటే మనం రోజు పాలు తాపచ్చు కదన్నా. అవునా? అవునా? పదామా? పదారన్న మాట్లాడదాం. నా ఆవు అమ్ముతానే ఉంటావు కదన్నా. ఆవు అయితే అమ్ముతానా, మీకైతే అమ్మన్నావు. ఏనా ఏంటికమ్మావు? మీరు ఎందుకు వచ్చినారో నాకు అర్థమైంది. మీకైతే అమ్మన్నా. నువ్వు ఎందుకు అమ్మనంటున్నావో నాకు అర్థమైంది లేనా. నువ్వు అనుకునేది అయితే కాదు. మా మత పెద్దలే వద్దని నిషేధించినారు. మా భార్య డెలివరీ అయిందా, పిల్లోనికి స్వచ్ఛమైన ఆవు పాలు ఉంటే పిల్లోడు ఎదుగుదల అవుతాడని మా భాష ఆవు అమ్ముతానని చెప్పింటే నేను నీకు వచ్చినా. నా పాల కోసం అన్నావు కాబట్టి 50,000 చెప్పిన, 45,000 అయితే ఇస్తానా. అంత తక్కువ అయితే ఇన్నా. 45 అయితే ఎక్కువ అవుతుంది కానీ 35 చేసుకున్నా. ఆవుతో పాటు పై కూడా బ్రహ్మాండంగా ఉంది. 45,000 చాలా తక్కువ అని చెప్పింది. నా 45 వద్దు, మా చెప్పినట్టు 30 వద్దు. 500 సంస్కారం తీసుకొని 40కి రౌండ్ ఫిగర్ చేసుకోద్దు. పట్టున్నా పట్టు. నా ఇంకేం మాట్లాడకు. పెట్టుకోన్నా. తక్కువ రాదులేనా. నా సర్దుకోన్నా, పిల్లోని పాల కోసం లేనా సర్దుకోన్నా. 50,000 చెప్పి 45,000 ఇచ్చినా. 40 చేసుకున్నా. 40 చేసుకున్నా. 2,000 ఎగస్తాయండి. లేదులేనా సర్దుకోన్నా. పిల్లోని పాల కోసం నా సర్దుకోన్నా. వీడియో చేసినారు కదా, ఎట్టుంది? ముందుగా అందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. సో ఈ వీడియో వచ్చేసి మనం ఎవరిని ఉద్దేశించి తీయలేదు. ఎందుకంటే మనము చూసే విధానాన్ని బట్టి, అర్థం చేసుకునే విధానాన్ని బట్టి కొన్ని ఉంటాయి. ఇట్లా మన చంద్రన్న చెప్పినట్టు ఏదైనా జరుగుతున్నా డిపార్ట్మెంట్కి ఎవరికైనా చెప్పినా కూడా వాళ్ళు వచ్చి అక్కడ తప్పు ఎంత కరెక్ట్ ఎంత అనేది అందరికీ తెలియపరచారు. సో కాబట్టి ఇలా చేయడం వల్ల గొడవలు అవుతాయి. కాబట్టి ఇలాంటి ఏంటి చేయొద్దండి. సో అందరూ అట్లే ఆవును దానికోసం కొంటారని అనుకోవద్దండి. ఎందుకంటే మంచి కోసం కూడా కొంటాంటారు. ఏమన్నా చెప్పున్నా. ఇప్పుడు నువ్వు రాకోకుంటే చంద్రన్న మేము కొట్టుకునే వాళ్ళం. అంటే ఏంది ఆయన డైరెక్ట్ వచ్చి గొడవ నీ రావడం వల్ల నువ్వు వచ్చినావు కాబట్టి సమస్య సానుకూలంగా ఇదే అయిపోయింది. పథకాల్లో వాళ్ళు రేపడానికి ఇది ఒక ఇదే అవుతుంది అనమాట. డైరెక్ట్ అంటే నేను వచ్చి ఇక్కడ మాట్లాడడం వల్ల తప్పేంది నిజమేందనేది తెలిసిపోయింది. కాబట్టి ఈ విషయం గురించి మన పెద్ద మంచి చంద్రన్న మాట్లాడతాడు. అందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. రేపు మేము గురువారం కాబట్టి షీల్ తినము, వీళ్ళకి మిగిలిపోయినాయి.
ఇలాంటి ఏంటన్నా ఉంటే కనుక ముందే పోలీసు వాళ్ళకి సమాచారం ఇవ్వాలా. ఇప్పుడు మత పెద్దలు కానీ ఆవులను కోయడము చట్టరీత్యా నేరమని వాళ్ళు కానీ చెప్తున్నారు. కాబట్టి మనం ప్రతి ఒక్కటి అపార్థం చేసుకోకూడదు. ఇప్పుడంతా హిందూ ముస్లిం బాయి అని అంతా కలిసి మలిసి బాగున్నారు. కొంతమంది గలాటలు పెట్టడానికి ఉంటారు, కానీ వాళ్ళ మాటలు నమ్మద్దు ఎవరు. మనం పుట్టిన మతాన్ని ఆరాధించుకోవడంలో తప్పు లేదు. అలాగే పక్క మతాల వాళ్ళ ఆచారాల్ని సాంప్రదాయాల్ని కూడా మనం గౌరవిస్తే ఎటువంటి సమస్యలు రావు. ఇదే నా విన్నపం. సో ఏం భాష మాట్లాడతా? ముందుగా మన వ్యూవర్స్కి అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు, బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. మీరు కానీ ఎక్కడన్నా ఇట్లా ఏదన్నా జరుగుతుందంటే చెప్తే డిపార్ట్మెంట్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళు వచ్చి దాన్ని ఆపి సానుకూలంగా ఇది చేస్తారు. డైరెక్ట్ మీరు వెళ్ళినారంటే అది మతకల్లాలకు దారి తీస్తుంది. దయచేసి మీరు డిపార్ట్మెంట్ పరంగా పోండి. ముస్లిం హిందూ బాయి మేరా భారత్ మహాన్. మామ అంటే ఆవును ఎందుకు అమ్మినారు అనేది మనం జస్ట్ క్యారెక్టర్లో భాగంగా ఈ విధంగా జరిగింది. ఎవరు మామను కూడా తప్పుగా అపార్థం చేసుకోవద్దండి, జస్ట్ క్యారెక్టర్లు మాత్రం. ఓకేనా? సో మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టే మంచి లేడు, మీరే గంట కొట్టండి. ఎందుకు రాదన్నా గంట కొట్టే మంచి గంట ఈ బుద్ధు ఆడ పని ఉన్నదని గుళ్ళో ఉన్నాడు. సో కాబట్టి గంట అంటే మన మురళీ స్వామి. సో మా వీడియోలు అట్లా అంటే గంట కొట్టడం వల్ల మా వీడియోలు మీకు ముందే నోటిఫికేషన్ రూపంలో వచ్చాయి. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 80 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే 100K కూడా వస్తారు. తొందరలో మనం అందరం పెద్ద పండగ కూడా చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ వీడియో తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. పెద్ద మంచి మళ్ళీ ఏందో గెటప్ మాత్రం అతిరింది. ఈరోజు సాయంత్రానికల్లా నీ 80 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సాయంత్రానికి రేపు బక్రీద్ పండుగ సందర్భంగా మనం పండగ చేసుకున్నాం. ఏదో నువ్వు బేస్తారం తినమంటివి మళ్ళా అంటే మామూలు పండగ. అన్న కోసం మేమంతా కలిసి ఆదివారం మళ్ళీ డిన్నర్ ఇస్తాంలే మళ్ళా మీరు. సో కాబట్టి తప్పకుండా ఎవరైనా అందుబాటులో ఉన్నా కూడా ఆదివారం కలుద్దాం. బాయ్ బాయ్. Subscribe.